టీజీఆర్టీసీ కంట్రోలర్గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ డిపో కార్యదర్శిగా పనిచేస్తున్న బోడస్వామి ఉద్యోగ విరమణ సన్మాన సభ శనివారం ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. ఈ సందర్భంగా బోడస్వామి దంపతులకు సన్మానం చేసి మెమెంటో అందజేయడం జరిగింది. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ నల్గొండ రీజనల్ గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడారు. టీజీఆర్టీసీ కంట్రోలర్గా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ డిపో కార్యదర్శిగా పనిచేస్తున్న బోడస్వామి ఉద్యోగ విరమణ సన్మాన సభ శనివారం ఆర్టీసీ బస్టాండ్లో జరిగింది. ఈ సందర్భంగా బోడస్వామి దంపతులకు సన్మానం చేసి మెమెంటో అందజేయడం జరిగింది. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ నల్గొండ రీజనల్ గౌరవ అధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ఆర్టీసీ డ్రైవర్గా, కంట్రోలర్గా సేవలందించి ఉద్యోగ నిర్వహణలో ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిపో కార్యదర్శిగా ఉద్యోగ కార్మికుల సమస్యలపై నిరంతరం అనేక పోరాటాలు నిర్వహించారని గుర్తు చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం పనిచేసిన బోడస్వామి ఉద్యోగ విరమణ అనంతరం పేద, మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తూ ప్రజా జీవితం గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, ఎస్డబ్ల్యూఎఫ్ నల్గొండ డిపో గౌరవ అధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ, డిపో ఉపాధ్యక్షురాలు రేవతి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సలివోజు సాయిదాచారి, నాగేష్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.